మనం వినాయకుడిని ఎందుకు ముందుగా పూజిస్తామో తెలుసా? ఒకసారి దేవతలందరూ ఆకాశం వైపు చూస్తుండగా భవిష్యత్తులో రాబోయే రాక్షసుల గురించి ముందే తెలుసుకొని అందరూ పరుగు పరుగున కైలాసానికి వస్తారు. అందరూ ఈ విషయం గురించి చర్చిస్తుండగా ఋషులు వచ్చి దేవతలందరికీ మార్గాన్నుద్దేశించే ఒక దేవుడు ఉండాలి అని చెప్పగా అప్పుడు దేవతలందరూ వాళ్ళలో వారు గొడవపడతారు. త్రిమూర్తులు వాళ్ళందరినీ ఆపి మీ అందరికీ ఒక పరీక్ష పెడతాం. ఎవరైతే ముల్లోకాల్లో ఉన్న పవిత్ర నదుల్లో మరియు పుణ్యక్షేత్రాలు తిరిగి మొదటగా వస్తారో వారే విజేతలు అని దేవతలు వాళ్ళ వాళ్ళ వాహనాలపై బయలుదేరుతారు. అందరూ ముల్లోకాలు తిరిగి కైలాసానికి మళ్ళీ చేరుకుంటారు. కానీ వాళ్ళు వచ్చేటప్పటికి గణేశుడు శివపార్వతుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు గణేశుడిని విజేతగా ప్రకటించి గణేశ అనే పేరును వరంగా ఇస్తాడు. ఎవరైతే గణేశుడిని ముందుగా పూజిస్తారో వారికి ఏ విఘ్నాలు రాకుండా ఉంటాయి అని